లలిత త్రిపుర సుందరి అవతార విశేషాలు తెలుసుకుందాం. ఈరోజు అలంకారం అమ్మవారికి చేసేది లలిత త్రిపుర సుందరి అంటాం. లలిత అంటే సుకుమారమైనది అని, త్రిపుర అంటే 3 నగరాలు లేక 3 లోకాలు అంటాం. ఏమిటి ఈ 3 లోకాలు అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి శరీరం, మనస్సు, చైతన్యం 3 కూడా అమ్మవారి స్వరూపాలుగా మనం భావిస్తాం. ఇవన్నీ చక్కగా నడపడం కోసం అమ్మవారు మనకు శక్తినిస్తుంది అంటారు. ఈ లలిత అమ్మవారు, లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఈ ముల్లోకాలలో కూడా అందమైన తల్లిగా భావిస్తుంటారు. చక్కని తల్లికి చాంగుబళ్ళ బల్ చక్కెర మోవికి చాంగుబళ్ళ, చక్కని తల్లికి చాంగుబళ్ళ. 3 లోకాలలో ఉన్న అందమైన ఈ తల్లిని ఆది పరాశక్తిగా, కామేశ్వరిగా, రాజరాజేశ్వరిగా మనం భావిస్తూ ఉంటాం. ఈ అవతార రహస్యం ఏమంటే, అపర్ణ ఆదిభిక్షువుని కళ్యాణం చేసుకోవాలనే భావంతో పూజ చేస్తే మన్మధుడు తన క్రూరమైన భావంతో బాణాలు విసరంతో మహేశ్వరుడు 3వ కన్నుగడంతో బూడిద అయిపోతాడు. తదనంతరం అమ్మ స్వామిని ప్రస్తుతించి ఆయన్ని కళ్యాణం చేసి తర్వాత అతన్ని బతికించమంటుంది మన్మధుడిని. మన్మధుడు కేవలం రతీదేవికి కనపడే విధంగానే ఉన్నాడు. అయితే అతను చనిపోయిన తర్వాత ఆ బూడిద ఉందే, ఆ బూడిదే ఎటువంటిది అంటే దుష్ట స్వభావం కలిగినటువంటిది. కానీ ఆ బూడిద నుంచి ఒక బండాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు పుట్టి ముల్లోకాలని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అతనికి 30 మంది కుమారులు ఉన్నారు. ఈ 30 మంది కుమారులు అమ్మవారి మీద యుద్ధానికి వస్తే, మొదటి అవతారంలో చెప్పుకున్నామే బాలా త్రిపుర సుందరి అవతారం ఎత్తి ఆ 30 మంది బాలుల్ని అమ్మవారు సంహరించారు, ఆ రాక్షసుల్ని. తిరిగి వీరంతా ఏకమై పెద్దవారితో కలిసి బండాసుడైన రాక్షసుడు మిగతా రాక్షసులతో కలిసి తిరిగి అమ్మవారి మీద యుద్ధానికి వస్తే అమ్మ వారందరినీ నశింపజేసింది అంటారు. అందుకని అమ్మ ఆదిపరాశక్తి, అందరికంటే మూలమైన శక్తి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా ఉన్నతమైనది, పూర్వమైనది అనేది భావిస్తూ ఉంటారు. సృష్టికి మూలమైన ఆదిశక్తి అమ్మే అని మనందరం భావిస్తుంటాం. మీకు తెలుసు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్పవారు అంటే వాళ్ళు వేసుకున్న పందెంలో తిరిగి వారంతా కూడా అమ్మ ఆదిపరాశక్తి ఉన్నతమైందని ఒక మాటని వాళ్ళు ఒప్పుకుంటారు. అందుకే ఈ సృష్టి స్థితి లయల్ని నిర్ణయం చేసేది అమ్మవారే కాబట్టి అమ్మని మనం ఆరాధన చేస్తాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఆశీర్వాదం ఇచ్చినటువంటి తల్లి మనకివ్వదా? అందుకని అమ్మ సన్నిధిలో ఉన్నప్పుడు మనమంతా కూడా కోరికలతో అమ్మని కోరకండి, కేవలం ఆరాధనగా ఉండండి. లలిత త్రిపుర సుందరి అవతారంలో మనం పూజ చేస్తుంటే మనమంతా కూడా ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలిట. ఆ మందిరంలో మనకు కావలసిన వాళ్ళని ఆనందంగా ఆ పూజకి రండి అంటూ పిలవాలట. మనలో చాలామంది ఇలా పిలుస్తుంటారు పూజకి. ఆ పూజకి మనమంతా కూడా ఆనందంతో వెళ్ళాలట. ఎందుకంటే మన ఆనందం ఆ ఇంటి యజమానంతో కలిసి రెట్టింపు అవుతుంది అని అంటారు. అందుకని కేవలం మంత్రతంత్రాలే కాకుండా కళలతో, గానం, నృత్యం, సంగీతంతో కూడా అమ్మవారిని అలరింపజేస్తే అమ్మ ముగ్ధురాలు అవుతుంది, అమ్మ ఆనందపడుతుంది, మనకు కావాల్సిన కోరికలు ఆమె తీరుస్తుంది, మనమేం కోరాల్సిన పని లేదు అంటారు. అంతరంగం తెలిసిన ఆంతర్యామి కదా ఆమె. అందుకని ఆమెని కేవలం భక్తితోనే పూజిద్దాం అని ఈ లలితా త్రిపుర సుందరి అవతార మహత్యాన్ని మనం చెప్తాం. ఈనాడు బూడిద రంగు చీరని అమ్మకు అలంకరణ చేసి కేసరిని నైవేద్యంగా పెట్టి కదంబ నైవేద్యం కూడా చేస్తారు. కదంబం అంటే అరటిపండు, కదంబ వనవాసిని అంటాం కదా. ఇలా అమ్మవారు, ఈ అందమైన అమ్మ మనందరినీ ఆశీర్వించాలని కోరుతూ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ. ఈ సర్వమంగళ అయినటువంటి అమ్మవారు మనందరినీ కూడా చల్లగా చూడాలి. అమ్మ, మమ్మల్ని, మా కుటుంబాల్ని ఆనందం నింపండి, అదే మాకు ఐశ్వర్యంగా మనం భావించుకుంటూ ఈ సౌభాగ్యాన్ని, విజయాన్ని మాకు అందించండి అని ప్రార్థన చేస్తూ అమ్మలగన్నయమ్మ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ సురారులమ్మ చాలా పెద్దమ్మ. మా నీ దయ మాకు చూపించండి, మీ కరుణ మాపై ప్రసరింపజేయండి, మా కుటుంబాలన్నీ కూడా శాంతిగా ఆనందంగా ఉండే విధంగా చెయ్యండి అని ప్రార్థన చేద్దాం.